హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే క్విజ్. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రామాయణంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని ప్రూఫ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలిగారో క్రింది కామెంట్లో చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీరామ పట్టాభిషేకం సమయంలో సీతమ్మ హనుమంతునికి ఇచ్చిన బహుమానం ఏమిటి? ఆప్షన్ ఏ ఉంగరం, ఆప్షన్ బి చూడామణి, ఆప్షన్ సి ముత్యాల హారం, ఆప్షన్ డి ముక్కు పుడక. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముత్యాల హారం. హనుమంతుడు భీమసేనుడికి తన తోకను అడ్డుగా పెట్టిన పర్వతం ఏమిటి? ఆప్షన్ ఏ ఋష్యముఖ పర్వతం, ఆప్షన్ బి గంధమాధన పర్వతం, ఆప్షన్ సి మైనాక పర్వతం, ఆప్షన్ డి సంజీవని పర్వతం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గంధమాధన పర్వతం. రామాయణంలో మాయలేడిగా ఉన్న రాక్షసుడు ఎవరు? ఆప్షన్ ఏ మారీచుడు, ఆప్షన్ బి కాలనేమి, ఆప్షన్ సి సుబాహు, ఆప్షన్ డి మాయాసుర. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మారీచుడు. జనక మహారాజు రాజ్యం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కిష్కింధ రాజ్యం, ఆప్షన్ బి కాశీ రాజ్యం, ఆప్షన్ సి చిత్రకూట రాజ్యం, ఆప్షన్ డి మిథిలా రాజ్యం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మిథిలా రాజ్యం. సముద్రాన్ని లంఘించిన హనుమంతుడు మధ్యలో విశ్రాంతి తీసుకున్న పర్వతం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మైనాక పర్వతం, ఆప్షన్ బి సంజీవని పర్వతం, ఆప్షన్ సి వృష పర్వతం, ఆప్షన్ డి ఋష్యముఖ పర్వతం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైనాక పర్వతం. రావణాసురుడికి ఎంతమంది సోదరులు? ఆప్షన్ ఏ ఇద్దరు, ఆప్షన్ బి ముగ్గురు, ఆప్షన్ సి నలుగురు, ఆప్షన్ డి ఒక్కరు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇద్దరు. రావణాసురుడికి ఇద్దరు సోదరులు, ఒకరు కుంభకర్ణుడు, మరొకరు విభీషణుడు. రావణాసురుడికి వాలి గురించి, అతని బలాల గురించి తెలియచేసింది ఎవరు? ఆప్షన్ ఏ నారదుడు, ఆప్షన్ బి సుగ్రీవుడు, ఆప్షన్ సి విభీషణుడు, ఆప్షన్ డి ఇంద్రజిత్. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నారదుడు. అంగదుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, ఆప్షన్ బి వాలి, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి పైవేవి కావు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాలి. శ్రీరాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆప్షన్ ఏ 2000 సంవత్సరాలు, ఆప్షన్ బి 5000 సంవత్సరాలు, ఆప్షన్ సి 11,000 సంవత్సరాలు, ఆప్షన్ డి 9,000 సంవత్సరాలు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11,000 సంవత్సరాలు. హనుమంతుని చేతిలో మరణించిన రావణాసురుని కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ మేఘనాథుడు, ఆప్షన్ బి అక్షయ్ కుమారుడు, ఆప్షన్ సి దేవాంతక, ఆప్షన్ డి ప్రహస్త. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అక్షయ్ కుమారుడు. రావణాసురుడిని తన తోకతో విసిరేసిన వానరుడు ఎవరు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి వాలి, ఆప్షన్ సి సుగ్రీవుడు, ఆప్షన్ డి అంగదుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాలి. అశోక వనంలో సీత పట్ల సానుభూతి కలిగిన రాక్షసి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ త్రిజట, ఆప్షన్ బి సింహిక, ఆప్షన్ సి సురస, ఆప్షన్ డి మండోదరి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిజట. శీరధ్వజుడు పేరు ఎవరిది? ఆప్షన్ ఏ దశరథ మహారాజు, ఆప్షన్ బి విభీషణుడు, ఆప్షన్ సి సుగ్రీవుడు, ఆప్షన్ డి జనక మహారాజు.
ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జనక మహారాజు. జనక మహారాజు యొక్క కుమార్తె సీత యొక్క సోదరి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఊర్మిళ, ఆప్షన్ బి మండోదరి, ఆప్షన్ సి సుమిత్ర, ఆప్షన్ డి మాండవి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఊర్మిళ. శ్రీరాముడు సుగ్రీవుడిని కలుసుకున్న పర్వతం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఋష్యముఖ పర్వతం, ఆప్షన్ బి మైనాక పర్వతం, ఆప్షన్ సి సంజీవని పర్వతం, ఆప్షన్ డి వృష పర్వతం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఋష్యముఖ పర్వతం. విశ్వామిత్రుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ కుశవంశం, ఆప్షన్ బి చోళవంశం, ఆప్షన్ సి మౌర్య వంశం, ఆప్షన్ డి పాలస్త్య వంశం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుశవంశం. వాలి సుగ్రీవుడు పరిపాలించిన కిష్కింధ రాజ్యం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కర్ణాటక. ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకుల వంశానికి చెందనివారెవరు? ఆప్షన్ ఏ సగరుడు, ఆప్షన్ బి మను చక్రవర్తి, ఆప్షన్ సి అజ మహారాజు, ఆప్షన్ డి కుసుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కుసుడు. ఈ క్రింది వాటిలో వానరుల ఆయుధాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ వారి గోర్లు, ఆప్షన్ బి ఖడ్గాలు, ఆప్షన్ సి వారి దంతాలు, ఆప్షన్ డి వృక్షాలు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖడ్గాలు. భూమండలమంతా త్రవ్వుతున్న సగర కుమారులకు పాతాళలోకంలో ఎవరు కనిపిస్తారు? ఆప్షన్ ఏ జింక, ఆప్షన్ బి ఎలుక, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి తాబేలు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏనుగు. నీలుడు ఎవరి అంశతో జన్మించెను? ఆప్షన్ ఏ కుబేరుడు, ఆప్షన్ బి అగ్ని దేవుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి సూర్యుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అగ్ని దేవుడు. లక్ష్మణుడు అతికాయుడిని ఏ అస్త్రం ఉపయోగించి వధిస్తాడు? ఆప్షన్ ఏ నారాయణ అస్త్రం, ఆప్షన్ బి పాశుపతాస్త్రం, ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం, ఆప్షన్ డి వరుణాస్త్రం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం. వరుణుడి అంశతో జన్మించింది ఎవరు? ఆప్షన్ ఏ తారుడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి సుసేనుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుసేనుడు. రావణాసురుడి కొడుకులలో లక్ష్మణుడు మొత్తం ఎంతమందిని వధిస్తాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 5. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2. రావణాసురుడికి మొత్తం 7 కొడుకులు. వారిలో ఇంద్రజిత్తుని అతికాయుడిని లక్ష్మణుడు వధిస్తాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించిన ఎన్ని రోజులకి వారికి నామకరణం చేశారు? ఆప్షన్ ఏ 10 రోజులకి, ఆప్షన్ బి 11 రోజులకి, ఆప్షన్ సి 15 రోజులకి, ఆప్షన్ డి 12 రోజులకి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 11 రోజులకి. యుద్ధంలో శ్రీరాముడి రథసారథి ఎవరు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, ఆప్షన్ బి జాంబవంతుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ సి మాతలి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాతలి. సుబాహుని మీద శ్రీరాముడు ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి ఆగ్నేయాస్త్రం, ఆప్షన్ సి మానవాస్త్రం, ఆప్షన్ డి పాశుపతాస్త్రం.
ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆగ్నేయాస్త్రం. సిద్ధాశ్రమానికి ఆ పేరు ఎవరు తపస్సు చేసి సిద్ధి పొందడం వలన వచ్చింది? ఆప్షన్ ఏ అగస్త్యుడు, ఆప్షన్ బి దుర్వాసుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి కశ్యపుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కశ్యపుడు. విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞం మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది? ఆప్షన్ ఏ 7 రోజులు, ఆప్షన్ బి 8 రోజులు, ఆప్షన్ సి 6 రోజులు, ఆప్షన్ డి 5 రోజులు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6 రోజులు. విశ్వామిత్రుడి యొక్క అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాధి, ఆప్షన్ బి కుసుడు, ఆప్షన్ సి కుశాభానుడు, ఆప్షన్ డి కోసికుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కోసికుడు. వాలి కొడుకు ఎవరు? ఆప్షన్ ఏ నలుడు, ఆప్షన్ బి నీలుడు, ఆప్షన్ సి అంగదుడు, ఆప్షన్ డి కోమలుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంగదుడు. రామాయణంలోని సుందరకాండ ముఖ్యంగా ఎవరి సాహసాల గురించి వర్ణించబడింది? ఆప్షన్ ఏ అంగదుడు, ఆప్షన్ బి వాలి, ఆప్షన్ సి శ్రీరాముడు, ఆప్షన్ డి హనుమంతుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హనుమంతుడు. సంజీవనిని తీసుకునిరాకుండా హనుమంతుడిని అడ్డుకోవటానికి రావణాసురుడు ఎవరిని నియమిస్తాడు? ఆప్షన్ ఏ మారీచుడు, ఆప్షన్ బి మాయావి, ఆప్షన్ సి ఇంద్రజిత్తు, ఆప్షన్ డి కాలనేమి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాలనేమి. శివతాండవ స్తోత్రాలు ఎవరి చేత ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ శ్రీరాముడు, ఆప్షన్ బి రావణాసురుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి హనుమంతుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రావణాసురుడు. రావణాసురుడు ఎవరి దగ్గర నుంచి లంకను దోచుకుంటాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి కుబేరుడు, ఆప్షన్ సి విభీషణుడు, ఆప్షన్ డి కార్తవీర్యార్జునుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుబేరుడు. రావణాసురుడు ఏ దివ్య ఖడ్గాన్ని శివుడి దగ్గర నుండి పొందుతాడు? ఆప్షన్ ఏ వజ్రాయుధం, ఆప్షన్ బి చంద్రహాస, ఆప్షన్ సి చంద్రహస్త, ఆప్షన్ డి త్రియంబక. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చంద్రహాస. వాల్మీకి మహర్షి పరమశివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ కుండలి, ఆప్షన్ బి వింధ్య పర్వతం, ఆప్షన్ సి కుశస్థలి, ఆప్షన్ డి తమసా నది. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుశస్థలి. శబరి ఎవరి శిష్యురాలు? ఆప్షన్ ఏ అగస్త్య మహర్షి, ఆప్షన్ బి గౌతమ మహర్షి, ఆప్షన్ సి భగీరథుడు, ఆప్షన్ డి మాతంగ మహర్షి. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మాతంగ మహర్షి. రామసేతువు ముఖ్యంగా ఏ ఇద్దరి వానరుల చేత నిర్మించబడింది? ఆప్షన్ ఏ హనుమంతుడు, అంగదుడు, ఆప్షన్ బి అంగదుడు, నీలుడు, ఆప్షన్ సి నలుడు, నీలుడు, ఆప్షన్ డి అంగదుడు, జాంబవంతుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నలుడు, నీలుడు. సీతాదేవిని అపహరించేటప్పుడు సీతాదేవిని కాపాడటానికి రావణాసురుడితో పోరాడిన పక్షి ఎవరు? ఆప్షన్ ఏ సంపతి, ఆప్షన్ బి గరుడ, ఆప్షన్ సి జటాయువు, ఆప్షన్ డి జటధార. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జటాయువు. రామాయణాన్ని వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా వివరించింది ఎవరు? ఆప్షన్ ఏ వ్యాస మహర్షి, ఆప్షన్ బి భృగు మహర్షి, ఆప్షన్ సి భరద్వాజ మహర్షి, ఆప్షన్ డి నారదుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నారదుడు. వాల్మీకి ఎవరి వరం వల్ల
రామాయణం కనపడసాగింది? ఆప్షన్ ఏ బ్రహ్మ, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మ. కోసల దేశం రాజధాని ఏది? ఆప్షన్ ఏ కిష్కింధ, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి మిథిల, ఆప్షన్ డి అయోధ్య. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అయోధ్య. రామాయణ కావ్యంలోని కథ ఏ కాలంలో జరిగినట్టు వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ కూత యుగం, ఆప్షన్ బి త్రేతా యుగం, ఆప్షన్ సి ద్వాపర యుగం, ఆప్షన్ డి సత్యయుగం. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రేతా యుగం. క్రింది వారిలో దశరథ మహారాజు ఆస్థానంలో లేని పురోహితుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి జాబాలి, ఆప్షన్ సి వామదేవుడు, ఆప్షన్ డి శాంతనుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శాంతనుడు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.